ఏడేళ్ల పాటు కష్టపడి కేవలం 8 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఓ సినిమా అప్పట్లో సంచలనంగా మారింది. విడుదలైన వెంటనే ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 1999లో ఎక్కడ చూసినా ఆ మూవీ గురించే చర్చ జరిగింది. ఇప్పటికీ ఆ సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. ఇంతకీ ఆ సంచలన చిత్రమేది, ఎవరు చేశారు? ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతం అవడమే కాకుండా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతాయి. అలాంటి ఒక సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించడానికి 7 సంవత్సరాలు పట్టింది. కేవలం 8 కోట్ల తక్కువ బడ్జెట్ తో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ తన బడ్జెట్ కు 3 రెట్ల కంటే ఎక్కువ వసూలు చేసిందట. ఆ సినిమా పేరు సర్ఫరోష్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఇది. 1999లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దేశభక్తి, పోలీస్ దర్యాప్తుపై వచ్చిన ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ఇది ఇప్పటికీ పరిగణించబడుతుంది. ఈ సినిమా నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. జాన్ మాథ్యూ మథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అయితే ఈ సర్ఫరోష్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆయన చాలా కష్టపడ్డారట. ఈ సినిమా స్క్రీన్ ప్లే పట్ల ఆయన ఎంతగా అంకితభావంతో ఉన్నారంటే కథ రాయడానికి, క్షేత్రస్థాయి వాస్తవాలపై పరిశోధన చేయడానికి చాలా సంవత్సరాలు గడిపారని సమాచారం. బాలీవుడ్ చిత్రాల్లో లాగా అతిశయోక్తి లేకుండా పోలీసు కార్యకలాపాలను వీలైనంత వాస్తవికంగా చిత్రీకరించేలా చూసుకోవడానికి ఆయన స్వయంగా పలువురు పోలీస్ అధికారులతో సంప్రదించారని టాక్. అందుకే ఈ సినిమా పూర్తి కావడానికి, విడుదల కావడానికి 7 సంవత్సరాలు పట్టిందట. సర్ఫరోష్ సినిమా అతిపెద్ద బలం దాని తారాగణం, వారి అద్భుతమైన నటన. ఆమిర్ ఖాన్ ఏసీబీ అజయ్ సింగ్ రాథోడ్ అనే పాత్రను పోషించారు. ఇది ఆయన కెరీర్లోని ఉత్తమ పాత్రలో ఒకటి. ఆమిర్ ఒక కఠినమైన, తెలివైన పోలీస్ అధికారిగా సినిమాకు జీవం పోశారు. ఇక ఈ చిత్రంలో సోనాలి బింద్రే ఆమిర్ ఖాన్ ప్రియురాలుగా నటించగా, ముఖేష్ రిషి ఇన్స్పెక్టర్ సలీం పాత్రలో చెరకని ముద్ర వేశారు. 1999లో ఈ సర్ఫరోష్ చిత్రం విడుదలైనప్పుడు దీని బడ్జెట్ కేవలం 8 కోట్లు మాత్రమే. సర్ఫరోష్ బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేసి ప్రపంచవ్యాప్తంగా సుమారు 33 కోట్లు వసూలు చేసిందట. అప్పట్లో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఇప్పటికీ బాలీవుడ్ బెస్ట్ పోలీస్ సినిమాలో ఒకటిగా నిలిచిపోయింది. భారతదేశంలోని సరిహద్దుల గుండా జరుగుతున్న అక్రమ ఆయుధాల రవాణా, దాని వెనుక ఉన్న ఉగ్రవాద నెట్వర్క్ ను అణచివేయడం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అప్పట్లో వచ్చిన చాలా పోలీస్ సినిమాలా కాకుండా సర్ఫరోష్ చాలా ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా సహజంగా చూపిస్తారు. జతిన్ లలిత్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. దేశభక్తిని పెంపొందించే డైలాగులు, ముఖ్యంగా ఆమిర్ ఖాన్, ముఖేష్ రిషి మధ్య వచ్చే సీన్లు మాత్రం థియేటర్లలో చప్పట్లు కొట్టించాయి. ఫిలింఫేర్ అవార్డులలో కూడా క్రిటిక్స్ బెస్ట్ మూవీ అవార్డుతో పాటు పలు అవార్డులను కూడా అందుకుంది. దేశభక్తి, సస్పెన్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లే కలగలిసిన సర్ఫరోష్ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి.